నేను ఈ పెళ్లి చేసుకోను. ఇలా చూడమ్మా, పెళ్లి చేసుకుంటేనే ఆస్తి మొత్తం దక్కుతుందని తెలిసి కూడా ఇలా చేస్తే ఎలా చెప్పమ్మా? నాన్న, ఆస్తి దక్కుతుందని నేను ఆ పిల్లకి పిన్నిని కాలేను. డబ్బు కాసుపడి నేను ఆ పిల్లకి చాకరీ చేయలేను. నాన్న ప్లీజ్. అమ్మా, ఇంతకాలం భార్య జ్ఞాపకాలతో ఉన్నవాణ్ణి మార్చడానికి పడరాని పాటలు పాడాలి. దీనికి తగ్గట్టు ఆ పాప కూడా ఉంటే తనకి తండ్రిగా ఉంటాడా, లేదంటే నాకు భర్తగా ఉంటాడా? చెప్పమ్మా. మాయ చెప్పింది నిజమేనండి. తను ఆశపడ్డట్టుగానే మనం పెళ్లి చేద్దామండి. డబ్బు కాసుపడి పెళ్లి చేసుకుని పని మనిషిలా బతికే ఆ జీవితం ఎందుకు? త్యాగం చేసే మనసు ఎవరికుందో వాళ్ళనే పెళ్లి చేసుకునివ్వండి. మన మాయకి ఈ పెళ్ళొద్దండి. ఏంట్రా, చివరికి ఆస్తి అంతా మనకు దక్కకుండా పోయేలా ఉందే. అటువంటిదేం జరగదు. ఇలా చూడన్నయ్య, నాన్న ఆశ నెరవేరాలని నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. మాయా జీవితం నాశనం కాదు. ఏంటన్నా చూస్తున్నారు? పెళ్లికి అడ్డుగా ఉంది ఆ జానకి కూతురేనా? ఆ పాపను అడ్డు తొలగిస్తే పెళ్లికి ఒప్పుకుంటావు కదా? అయినా ఎలా అడ్డు తొలగిస్తావు? వచ్చింది ఇక్కడే ఉంటుంది, అది కుదిరేది కాదులే. కుదరదా? అలాగైతే ఒకేసారి పంపించేయాల్సిందే. అరే రే 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 రే, నా బుర్ర ఎలా పనిచేస్తోందో నీ బుర్ర కూడా అలాగే పనిచేస్తోందిరా. ఆస్తి మనకేరా. గట్టిగా పట్టుకో, పడిపోతావు. అలాగే. జాగ్రత్త, పడిపోతావు. అలాగేం పడిపోను. హలో పాపా. ఏంటి? రే, నిన్ను మీ నాన్న పిలుస్తున్నాడు, వెళ్ళు. సరే అన్నయ్య. పాపా, ఏంటి ఆడుకుంటున్నారా? అవును మావయ్య. ఇలా రా. నువ్వు ఆడుకోవడానికి మామయ్య బాల్ తీసుకొచ్చాడు. బాగుంటుందమ్మా, ఇదిగో నువ్వే చూడు. బాల్ బాగుంది కదా? బాల్ హై, క్యూట్ బాల్ నాకు ఇవ్వు మావయ్య. ఇప్పుడు ఇవ్వను, కింద నువ్వు నాతో పాటు ఆడుకోవడానికి వస్తే అప్పుడు నీకు ఇస్తాను. ఓకే మావయ్య. రా వెళ్దాం, కిందకి వెళ్దామా? మా బుజ్జి తల్లి, పద. రా ఆడుకుందాంరా. కరెక్ట్ గా క్యాచ్ పట్టుకోవాలి. వెళ్ళు, అక్కడ నుంచో వెళ్ళు. ఏది క్యాచ్ పట్టుకో. వెరీ గుడ్. అయ్యో, ఇదిగో క్యాచ్ 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 క్యాచ్. ఇంకోసారి వేస్తారు, పట్టుకో. అయ్యో, సరే మావయ్య క్యాచ్ వెయ్యి. నేను ఎలా పట్టుకున్నాను చూసావా? సరే వెయ్యండి. పట్టుకో. ఇప్పుడు పట్టుకో, చూద్దాం. పట్టుకుంటాను, చూడండి. వెళ్ళు, బాల్ తీసుకుని రా. అయ్యో, క్యాచ్ మిస్ చేసావా? ఏంటి మావయ్య అక్కడ వేశారు? సారీ నాన్న, వెళ్ళి తీసుకుని రమ్మా. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఉండండి, వెళ్తున్నాను. దేవసేన, అక్కడికి వెళ్ళకూడదమ్మా. ఉండమ్మా, నేను వెళ్ళి బాల్ తీసుకొస్తాను. అయ్యో దేవసేన, అక్కడికి వెళ్ళొద్దు. అయ్యో, పాముంది దేవసేన, అందులో చేయి పెట్టద్దు. అమ్మా, బాల్ లోపలే ఉందమ్మా. అందులో చేయి పెట్టద్దు. అమ్మా, బాల్ లోపల పడిందమ్మా.
దేవసేన నా మాట విను. వద్దు వద్దమ్మా, దయచేసి చేయి పెట్టద్దు. చేయి తీసేయి. అమ్మా ఇక్కడే లోపల ఉందమ్మా బాల్. దేవసేన 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 చేయి తీసేయి, పెట్టద్దు. ఒరే మూర్తి, చిన్న పాపోరా, దాన్ని తీసుకొచ్చి. మా ఆ పాపని చూడకుండా మన మాయ పెళ్లికి అడ్డు దొరుకుతుందో లేదో చూడు. ఆ పాము మీద చెయ్యి పడగానే ఆ పాప కథ పూర్తయిపోతుంది. ఆ తర్వాత బావ మాయని పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అడ్డంకి ఉండదు. ఇటు చూడమ్మా, నా మాట విను. దేవసేన చెయ్యి తీసేయి. దేవసేన నా మాట విను. దేవసేన చేతి చేతి. ఏంటి నువ్వు చేస్తున్న పని? అమ్మా, పుట్ట దగ్గర ఆటలేంటి దేవసేన? నేను రాకపోయింటే ఏం జరిగేదో తెలుసా? గంగా బాల్ పడిపోయింది, అందుకనే తీసుకోవడానికి వచ్చాను. సరే, ఇక మీదట నువ్వు ఇంట్లోనే ఆడుకోవాలి, పుట్ట దగ్గర ఆడొద్దు, సరేనా? సరే. గుడ్ గర్ల్. పద. మిస్ అయిందే. ఇంకేం చేయాలి?